గడిచిన ఆదివారం నుంచి నేటి వరకు మమ్మల్ని కాపాడినందుకే మీకు స్తోత్రాలు. ఈ ప్రభు దినాన్ని ఇంతవరకు ఆరాధనలో కీర్తనలతో స్తుతించి ఉన్నాం. కొద్దిసేపు మీ మాటలు వినటకు సిద్ధపడుతూ ఉన్నాం. సమయోచితమైన జ్ఞానంతో నింపి మీ పాత్రగా వాడుకొనండి. చేరిన నీ బిడ్డలు బలహీనులు ఎవరన్నట్లయితే వారికి ఆరోగ్యమును అనుగ్రహించండి. సంగతులు లేఖనాలు తండ్రి గ్రంథంలో వినుచూ ఉన్నప్పుడు తండ్రి అవి ఎంత అమూల్యమైనవో తండ్రి మేము గ్రహించి విలువైన మాటల యందు విలువగలిగినటువంటి మా జీవితాలను సమర్పించుకునే మనసు మాకు దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. కూర్చోండి. దేవునికి స్తోత్రాలు. ఈరోజు ఆరాధికులుగా చేరువచ్చినటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో హృదయపూర్వక వందనాలని తెలియజేస్తూ ఈరోజు మనము నేర్చుకోబోయేటువంటి పాఠం ఏంటన్నట్లయితే క్రీస్తు ప్రభు యొక్క శిలువ రక్త ప్రభావము ఏం ఉనికిలోకి తీసుకొచ్చింది అని మనం ఆలోచన చేసినట్లయితే, ఆనాడు క్రీస్తు ప్రభు యొక్క శిలువ రక్త ప్రభావం వేటిని ఉనికిలోకి తీసుకొచ్చింది అని మనం ఆలోచన చేస్తే, ఒకనాడు జంతు బలులను మానవుల యొక్క పాపమునకు రక్తములో ఉన్నటువంటి ప్రాణం ప్రాయశ్చిత్తం చేస్తుంది అని దేవుడైన యెహోవా మానవులకు తెలియచేసిన తర్వాత వారి పాపములకు పరిహారంగా రక్తాన్ని చిందించుకుంటూ వచ్చారని, అందులో మొట్టమొదట హేబేలు యొక్క రక్తం చిందించబడింది అని మనం చూస్తూ వచ్చాం. అయితే కాలక్రమంలో ఆహార నియమాల్లో దేవుడు మార్పు చేసి, మీరు తినగలిగినటువంటి జంతువులను తినండి కానీ రక్తమును మాత్రము మీరు ముట్టొద్దు, రక్తములో ప్రాణం ఉంది కనుక రక్తములో ఉన్నటువంటి ప్రాణం పాపానికి ప్రాయశ్చిత్తం చేస్తుంది. రక్తం ఒలికించిన తర్వాత భూమిలో దాన్ని కప్పిపెట్టండి మన్నుతో. ఒకవేళ ఎవరైనా కానీ రక్తం తింటే కనుక వాళ్ళు మరణశిక్షకు పాత్రులు అనే సందర్భాన్ని మనం చూసాం. ఇలాగూ రక్తానికి దేవుడు ఒక ప్రాముఖ్యతనిచ్చినప్పుడు ఆ రక్తము మనిషి యొక్క పాపమునకు ప్రాయశ్చిత్తం చేస్తుందని చెప్పినటువంటి దేవుడు మనుషులు ఇలాగ అర్పిస్తూ ఉంటుండగా అర్పించమన్న దేవునికి కానీ అర్పిస్తున్న మానవునికి కానీ సంపూర్ణ సిద్ధి కలుగు చేయలేదు. వారి పాపములు అనేటువంటివి తీసివేయబడలేదు. అలాంటప్పుడు ఈ బలులు అర్పించమన్నట్లో ఉన్నటువంటి మర్మం ఏంటి, ఏం రహస్యం ఉంది అందులో, ఏం దేవుడు దాచి ఉంచాడు అనే విషయాన్ని ఈరోజు మనం ఆలోచించబోతున్నాం. దేవుడు యెహోవా మానవులను ప్రేమించి తన కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా విమోచించాలి అని దేవుడు ఆయన రక్తము ద్వారా, అమూల్యమైన రక్తము ద్వారా విమోచించాలని జగత్తు పునాది వేయక ముందుగానే దేవుడు నిర్ణయించినటువంటి సంగతి అనేకసార్లు మనం చూసాం. అంటే పాపమునకు ప్రాయశ్చిత్తం జరగటానికి బలిరక్తం అనేటువంటిది చాలా అవసరం. ఇది దేవుడు ఎవరినైతే లోకంలో ఒక జనాంగాన్ని ఎన్నుకున్నాడో ఆ సమాజానికి తెలియచేయాలి, మీరు పరిశుద్ధపరచబడాలి. మీరు మాత్రమే కాదు, మీరు పరిశుద్ధపరచబడిన తర్వాత మీ ద్వారా ప్రపంచ మానవాళ్ళందరికీ కూడా ఒక పాఠం చెప్పాలి నేను అని అనుకుని
దేవుడైన యెహోవా యూదుల సమాజానికి ఈ జంతు బలుల్ని పరిచయం చేయడం జరిగింది. మొట్టమొదటి సంగతి మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఒక అర్థం కాకపోతే మళ్ళా చెప్తున్నాను. అసలు ఈ రక్తాన్ని ఎందుకు దేవుడు పరిచయం చేశాడు అంటే, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక జనాంగం ద్వారా, అంటే యూదుల ద్వారా వాళ్ళని పరిశుద్ధపరిచి వారి ద్వారా ప్రపంచ మానవాళ్ళందరినీ కూడా ఏళ్ళకలాగా మీరు విమోచించబడాలి అని దేవుడు ప్రపంచానికి తెలియచేయటానికి ఈ జంతుబలి రక్తాన్ని పరిచయం చేసినట్లుగా గ్రంథంలోంచి మనం చూడగలం. అయితే దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు మాటి మాటికి కూడా ఏమిస్తున్నారో దేవుని సన్నిధికి వెళ్ళి బలులు ఇస్తూ ఉన్నారు. అయితే ఈ బలులు ఇవ్వడం ద్వారా వాళ్ళ మనస్సాక్షి అనేటువంటిది రోజు ఏమనిపిస్తుంది అంటే, లోపల నేను పాపం చేశాను, వెళ్ళి మళ్ళీ ఏమిస్తున్నాను, బలిస్తున్నాను. ఒక రోజు అయిపోయింది, రెండో రోజు అయిపోయింది, మూడో రోజు అయిపోయింది. మరలా వాళ్ళు పాపం చేసినప్పుడు వాళ్ళ మనస్సాక్షి గద్దిస్తుంటే మళ్ళీ వీళ్ళు ఏం చేస్తున్నారు, బలిస్తూ ఉన్నారు. ఇలా రొటీన్గా జరిగిపోతుంది. అదొక రకంగా చెప్పాలంటే వాళ్ళకి తర్ఫీదు అయిపోయింది. పాపం చేయడం అలవాటు అయిపోయింది, బలి ఇవ్వడం కూడా అలవాటు అయిపోయింది. ఇది రొటీన్గా జరుగుతుందన్నమాట అండి. అయితే మనస్సాక్షి ఇలాగ తర్ఫీదు అయిపోయిన తర్వాత ఏ జంతు బలులు అయితే వారు అర్పిస్తున్నారో ఆ బలుల వలన వారు మనస్సాక్షి పొందుచున్నటువంటి అనుభవాన్ని దేవుడు వాళ్ళ కళ్ళ ముందు కనిపించేలా చేశాడు. మీరు అర్పించడం వల్ల మీకు ఏమైనా లాభం ఉందా? మీరు రోజు అర్పిస్తున్నారు, మళ్ళీ రోజు ఏం చేస్తున్నారు, పాపం చేస్తున్నారు అని లోపల ఉన్న మనస్సాక్షి ఏం చేస్తుంది, వీళ్ళకి చెప్తూనే ఉంటుంది. అది వాళ్ళకి తెలిసేలాగా అది సంవత్సరాల తరబడి జరుగుతుంది. సుమారు 4000 సంవత్సరాల వరకు జరుగుతూనే ఉంది. అలా జరుగుతూ ఉంటుండగా వాళ్ళు మా మనస్సాక్షి మా మీద దోషారోపణ చేస్తుంది అనే వరకు కూడా వాళ్ళకి తెలిసి వచ్చే వరకు కూడా దేవుడు వెయిట్ చేశాడు. అప్పుడప్పుడు మనం కూడా అనుకుంటాం, వాడికి తెలిసి రావాలండి అందుకే నేను మౌనంగా ఉన్నాను, వాళ్ళకి తెలిసి రావాలండి అందుకే నేను అందులో ఇన్వాల్వ్ అవ్వలేదు అని అంటూ ఉంటాం. దేవుడు యెహోవా కూడా అదేనండి. వీళ్ళకి ఆ సంగతి తెలియాలి. ఆ బలుల రక్తం మనస్సాక్షికి ఏం చేస్తున్నాయంటే, ఎబ్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయము 2వ వచనంలో, అలాగూ చేయగలిగిన ఎడల సేవించు వారు ఒక్కసారి శుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాపజ్ఞప్తి ఇకను ఉండదు. ఒకవేళ అర్పించినటువంటి బలి ద్వారా కానీ పాపములు శుద్ధి అయ్యుంటే మనస్సాక్షి మాటి మాటికి ఏం చేయదు, పాపాన్ని జ్ఞాపకం చేయదు కదా. కనుక వాటిని అర్పించటం మానుదురు కదా. ఎందుకంటే మాకు ఇంకా పాపాలకు ఏమైపోయింది, ప్రాయశ్చిత్తం అయిపోయింది కాబట్టి మేము బలి ఇవ్వాల్సిన పని లేదని మానేద్దురు కదా. ఏం జరిగింది? అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు, అదిగోండి ఏటేటా పాపములు జ్ఞాపమునకు వస్తున్నాయి. ఇంకేం చెప్తున్నాడు కింద చదువు, ఎలయనగా ఎట్ల ఎక్కియు. అంటే ఇప్పుడు పాపములను తీసివేసేటువంటి రక్తం ఏ రక్తం కాదండి, జంతువుల యొక్క రక్తం అయితే కాదు. వీళ్ళు ఇస్తున్నారు కానీ ఆ జంతు బలుల వల్ల వీళ్ళ మనస్సాక్షి మరలా పాపాలను ఏం చేస్తూ వస్తుంది, జ్ఞాపకం చేస్తూనే ఉంది. అంటే సంపూర్ణంగా పాపములకు ఏం జరగట్లేదు, ప్రాయశ్చిత్తం జరగట్లేదు. అంటే ఇప్పుడు సంపూర్ణమైనటువంటి ప్రాయశ్చిత్తం జరిగేటువంటి రక్తం కోసం వీళ్ళు ఏం చెయ్యాలా, నిజంగా ఏంటంటే ఆలోచన పరులైతే, నిజంగా మనస్సాక్షులు గద్దిస్తే, వీళ్ళు నిజంగా ధర్మశాస్త్రాన్ని పట్టుకుని వీళ్ళు మాకు దేవుడు ఉన్నాడని అని అనుకుంటే, వీళ్ళు నిజదేవుని ఆరాధిస్తున్న వారే అయితే గనుక వీళ్ళ మనసులోకి ఏం రావాలి,
మేము అర్పించేటువంటి బలులు, ఈ రక్తం మా పాపాలకు శాశ్వతంగా ఏం చేయట్లేదు, ప్రాయశ్చిత్తం జరగట్లేదు. కనుక ఇప్పుడు పాపములకు సంపూర్ణమైనటువంటి ప్రాయశ్చిత్తం జరిగేటువంటి ఒక రక్తం మాకు కావాలని వీళ్ళు ఏం చేయాలా, ఎదురు చూడాలి. నా పాయింట్ అర్థమైంది మీకు? అంటే మేము బలులు ఇస్తూ ఉన్నాము, పాపాలు కడుగుబడుతున్నాయి అని అనుకుంటున్నాము, కానీ గ్రంథం ఏం చెప్తుందంటే పాపములకు ప్రాయశ్చిత్తం సంపూర్ణంగా జరగట్లేదు. చేస్తున్నారు, ఇచ్చేస్తున్నారు. లోపల మనస్సాక్షి ఏం చేస్తుందంటే నువ్వు ఇచ్చావే కానిరా, నీ మనసు ఏమీ మారలేదు, మళ్ళీ పాపం ఏం చేస్తున్నావు అని దోషారోపణ చేస్తూనే ఉంది. మరి ఇప్పుడు శాశ్వతంగా పాపములకు ప్రాయశ్చిత్తం జరగకపోతే వారు దేవుని పిల్లలు కారు. మరి శాశ్వతమైనటువంటి ప్రాయశ్చిత్తం జరగకపోతే పరలోకానికి వారసులు కారు. మరి శాశ్వతమైన ప్రాయశ్చిత్తం జరగటానికి ఏదైనా ఒక రక్తము దొరికితే బాగుండు అని వీళ్ళు ఏం చేయాలా, 1000 కళ్ళతో ఎదురు చూడాలి. ఏదన్నా ఒక రోగం ఉందనుకోండి, ఈ రోగం ఎక్కడా తగ్గట్లేదంటే ఏ డాక్టర్ గారి దగ్గరికన్నా వెళ్తే తగ్గుతుందేమో అని ఏం చేస్తాం, 1000 కళ్ళతో ఎదురు చూస్తాం. ఎవరన్నా చెబుతారేమో ఒక మంచి సలహా అని, ఎక్కడైనా దొరుకుతుందేమో మందు అని చూస్తూ ఉంటాం. అంటే కనిపెడతా ఉంటాం, ఎప్పుడు దొరుకుతుందా, ఎప్పుడు వస్తుందా అని. ఏదన్నా ఒక వ్యాధి వచ్చిందనుకోండి, ఆ వ్యాధికి మందు కనిపెట్టే లోపల కొన్ని లక్షల మంది ఏమైపోతారు, చనిపోతారు. కానీ ఈ మిగిలినటువంటి ప్రజలందరూ కూడా ఏం చేస్తారో, దీనికి వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఏంటి ఎక్కడ దాకా ఎందుకు, ఆ మధ్య కోవిడ్ వచ్చింది, వ్యాక్సిన్ వచ్చే లోపల ఎంతమంది వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు పాపములకు ప్రాయశ్చిత్తం కోసం, శాశ్వత ప్రాయశ్చిత్తం కోసం, ఒక పరిశుద్ధమైన రక్తం కోసం వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎదురు చూసేలాగా పరిస్థితులు దేవుడు ఏర్పాటు చేశాడు మాట అండి. అంటే వీళ్ళకి సంపూర్ణమైనటువంటి ప్రాయశ్చిత్తం జరగాలని వారు పూర్తిగా వారి మనసులో ఒప్పుకోవాలండి. నాకు పూర్తిగా సంపూర్ణమైనటువంటి ప్రాయశ్చిత్తం జరగాలని మనస్సాక్షి వాళ్ళకి బోధించాలి. పై మాట కాదు ఇది. ఇప్పుడు నేను ఏదో ప్రసంగం చేస్తున్నాను, ఆర్టిఫిషియల్గా మీరు వింటున్నారనుకోండి, నేను ఆర్టిఫిషియల్గా చేసి వెళ్ళిపోతున్నాను, దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు. అది విన్న తర్వాత ఈ వాక్యము నేను ఎంతవరకు అప్లై చేసుకుంటున్నానో, దీని వరకు నేను ఎంతవరకు పాటించగలుగుతున్నానో, అలా పాటించినప్పుడు అది ఎవరికైనా మేలే. బోధించే వ్యక్తికి కానివ్వండి, వింటున్నటువంటి వ్యక్తికి కానివ్వండి. వీరి జీవితంలో అది జరగట్లేదు మటండి. అయితే ఇప్పుడు ఎప్పుడైతే ప్రాయశ్చిత్తం జరగాలి మాకు అని వీళ్ళు ఎదురు చూశారో, కనిపెట్టారో, అప్పుడు పరిచయం చేశాడు దేవుడు. ఏమని పరిచయం చేశాడు చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూసినప్పుడు, అక్కడ కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు అదండి. అంటే ఇప్పుడు కాలము టైం వచ్చే వరకు కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారే కానీ ఆయన ఏం చేయలేదు, లోకంలోనికి పంపించలేదు. టైం రావాలి దేనికైనా అంటాం చూడండి. అప్పుడప్పుడు మనం కూడా అంటాం, దేనికైనా ఏం రావాలి, టైం రావాలండి. టైం బ్యాడ్ టైం నడుస్తుంది అంటూ ఉంటారు. సమయం రావాలి ఏమండి. కనుక కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఏం చేశాడట, పంపించాడు. ఈయన వచ్చింది దేనికి, ఏటేటా ఎడతేకుండా అర్పించేటువంటి ఒకే రకమైనటువంటి బలులు వారికి మేలు చేయలేకపోతున్నాయి. కాబట్టి వాళ్ళు రక్షింపబడడానికి కేవలము కూడా ఒకే ఒక శరణ్యమైంది, అది దేవుని ఉచితమైన కృపే. ఇంక ఎవరి వల్ల కూడా వాళ్ళ పాపాలకు ప్రాయశ్చిత్తం లేదు. వాళ్ళని బాగా ప్రేమించిన వాళ్ళు, నువ్వు పాపం చేయి, నా మందలో ఒక గొర్రెపిల్లని నేను ఎత్తాను అని అన్నాడు అనుకోండి, ఆ గొర్రెపిల్లని తీసుకొచ్చి ఇచ్చేసాడు అనుకోండి, మళ్ళీ సంవత్సరం ఏమవుతుంది, అతనికి పాపం జరుగుతుంది. నువ్వు ఎవరి మాట విని నా పాపానికి ప్రాయశ్చిత్తం జరిగిపోతుంది అనుకుంటే జరగదు. ఈవేళ మనుషులు చేసే పని ఏంటంటే, ఎవరి మాట విని వాళ్ళ మాట మీద డిపెండ్ అయిపోతున్నారు. నీ చేతిలో గ్రంథం ఉంది, నీ ముందు సత్యసువార్త చెప్పేటువంటి సేవకులు ఉన్నప్పుడు ఆ బోధను నువ్వు అనుసరించు, ఆ గ్రంథాన్ని నువ్వు అనుసరించు. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలను బోధించుచు దాన్ని వ్యర్థముగా ఆరాధిస్తున్నారన్నాడు ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట ప్రకారంగా. వ్యర్థంగా మనం ఆరాధన చేయడం అవసరం లేదు మనుషులు కల్పించిన పద్ధతులను బట్టి. ఈవేళ ఎన్నో దేవాలయాల్లో మనుషులకు తమకిష్టమైనటువంటి రీతిలో చేస్తూ మేము దేవుణ్ణి ఆరాధన చేస్తున్నామంటున్నారు. సమాజం జరిగిపోతుంది అంతే. ఏదో ఒక రోజు ఉంది, నియమింపడిన రోజు. ఆ రోజు నువ్వు చేసిన ఆరాధన కార్యక్రమానికి నువ్వు చేసింది బైబిల్ ప్రకారంగా చేసావా లేదనేది ఆ రోజు తగ్గిట్లో వేసి తోస్తాడు. కాబట్టి ఆ రోజు తెలుస్తుంది. అప్పటి వరకు కూడా అందరూ కూడా మేము భక్తి చేస్తున్నాం అనుకుంటూ ఉంటారు. కనుక ప్రియమైన దేవుని వారలారా,
ఇటువంటి జంతు బలులు పాపమునకు ప్రాయశ్చిత్తం చేయట్లేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళు రక్షింపబడటానికి ఇంకా ఒకటే గతి, అలాగని చెప్పొచ్చు. ఇంకెవరి గతి? దేవా, నువ్వేదైనా మాకు శాశ్వత పరిష్కారం చెయ్యవా అని అడగాల. ఎప్పుడు అడగగలడు ఒక వ్యక్తి? తన మనస్సాక్షి పూర్తిగా అతన్ని ఏం చేయాలి? గద్దించాలి. నా మనస్సాక్షి పూర్తిగా నాకు ఏదైనా శాశ్వత పరిష్కారం కావాలి అని అనుకుని నీ మనస్సాక్షి నీకు బోధించినప్పుడు ఇంకా నాకు వేరే గత్యంతరం లేదు, దేవుడే నాకు గతి అన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే వాళ్ళకి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని ఏం చేశాడు? పరిచయం చేశాడన్నమాట అండి. ఎలా పరిచయం చేశాడో చూడండి ఒకసారి. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఇదిగో మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు. ఆల్రెడీ వాళ్ళు ఏ బలులు అర్పిస్తున్నారు? గొర్రెల యొక్కయు, ఎడ్ల యొక్కయు, మేకల యొక్కయు రక్తాన్ని ఏం చేస్తున్నారో? అర్పిస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ మనస్సాక్షి గద్దించింది కాబట్టి ఇప్పుడు శాశ్వత పరిష్కారం దేవుడు మాకు చెయ్యాలి అని పూర్తిగా వాళ్ళు టోటల్గా ఒప్పుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళకి ఒక పరిచయం చేస్తున్నాడు అన్నమాట అండి. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అంటే ఈ గొర్రెపిల్లను వధిస్తే సమస్యకు శాశ్వతంగా ఏం జరగబోద్దే? అది సంగతి. ఈ గొర్రెపిల్లను వధించాల. లోక పాపములను మోసుకొని పో. కేవలం యూదుల జనాంగానికి మాత్రమే కాదండి. ప్రారంభంలో నేను మాట చెప్పాను, యూదుల జనాంగం ద్వారా వాళ్ళని శుద్ధి చేసి మానవ జాతికి ఏం చేయాలనుకుంటున్నాడు? పరిచయం చేయాలనుకున్నాడు. ఇప్పుడు నువ్వు ఒక సంఘంగా ఉన్నావు, నేను ఒక సంఘంగా ఉన్నాను. మన మోడల్, మన ద్వారా కొందరు ఏం చేయబడాలి? కొన్ని సంగతులు నేర్చుకోవాలి. ఆ సంఘం బాగుంటుందండి, ఆ సంఘ కార్యక్రమాలు బాగుంటాయండి. మనం బాగుంటానికి మనం ఏదో మన ఇష్ట ప్రకారంగా ఏం చేయం. మన ఇష్ట ప్రకారం ఏది చేసినా బిడిసికొట్టారు చూడండి. మీ ఇష్ట ప్రకారం మీరు ఏది చేసినా అది ఫెయిల్యూర్ అవుతుంది చూడండి ఎప్పటికైనా కానీ. నువ్వు గ్రంథ ప్రకారంగా నువ్వేం చేయమని దేవుడు చెప్పాడు, కొత్త నిబంధన చట్ట ప్రకారంగా నువ్వు అలా చేసుకుంటూ పో. శాశ్వత కాలం ఉంటుంది. నీ తర్వాత నీ పిల్లలకి, నా తర్వాత నా పిల్లలకి, తరాలు గడిచిపోయినా కానీ అది అలాగే ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఇదిగో లోక పాపను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము అనేకసార్లు మనం చదువుకున్న సంగతే. 19వ వచనాన్ని చదువుతూ ఉన్నాము. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19. అదిగోండి, అమూల్యమైన రక్తమును అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్లనే మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు యూదులకి ఎలా పరిచయం చేస్తున్నాడు యేసును? గొర్రెపిల్ల. వీళ్ళకి ఎందుకంటే జంతు బలు ఆల్రెడీ సంవత్సరాల తరబడి ఏం చేసేసారు? అర్పించేశారు కదా. ఇప్పుడు ఆ జంతు బలిని ఏం చేస్తాడు? పరిచయం చేస్తున్నాడు మాట అండి. అమూల్యమైనటువంటి గొర్రెపిల్ల వంటి క్రీస్తురా. అంటే ఒకవేళ గొర్రెపిల్ల అంటే మళ్ళీ అది అమూల్యం అనుకుంటారేమో. అందుకే అమూల్యమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం అంటున్నాడు మాట అండి. ఇలాగూ గొర్రెపిల్లను పరిచయం చేసి దేవుడు ముందుగా ఆయన సంకల్పించాడు. అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూసినట్లయితే, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి ఆయన ఏం చేశారు? దేవుడు భవిష్యత్తు జ్ఞానం అంటే ఇది మనం అనుకుంటే జరిగింది కాదండి. ఆయన భవిష్యత్తు జ్ఞానం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 25వ వచనాన్ని మనం అంతేకాదు, ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకుని పరిశుద్ధ స్థలంలో ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యములు తను అర్పించుకున్నట్టుకు ప్రవేశింపలేదు. అట్లయిన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు ఏం పడవలసి వచ్చింది? అయితే ఆయన యుగముల సమాప్తి యందు తను తానే బలిగా అర్పించుకున్నట్టు వలన పాప నివారణ చేయుటకనే మాటను చూడండి. అక్కడ మనుషులకు ఏ నివారణ జరగాలి? ఇప్పుడు పాప నివారణ చేయుటకే ఆయన ఒక్కసారి ఏం చేయబడ్డాడు? ప్రత్యక్షపరచబడ్డాడు. కానీ ఆ రోజు ప్రధాన యాజకులు సంవత్సరం కూడా జంతు బలులు ఇచ్చేవారు. కానీ ఈ ప్రధాన యాజకుడైతే శాశ్వత పరిష్కారం చేయాలి పాపమునకు అనేటువంటి దృక్పథంతో దేవుడు
ఈ యొక్క ఏర్పాటును చేసినట్లే కనపడుతూ ఉంటుందన్నమాట అండి. కనుక యేసుక్రీస్తు ప్రభు వారిని పరిచయం చేసింది. ఎలా పరిచయం చేశాడని చెప్పండి? లోక పాపమును మోసుకొని పోవు దేవుని గురువు. అంటే ఇప్పుడు ఈ గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని మానవుల పాపమునకు ఎలా నిర్ణయించాడు? ప్రాయచిత్తంగా. వీళ్ళు కనిపెడితేనే నిర్ణయించాడా? వీళ్ళ ఎదురు చూస్తే నిర్ణయించాడా? దేవుడు అనుకున్నట్లుగా చేసేసాడా? నీ మనసులో రావాలి, నేను పాపిని, వాళ్ళ మనస్సాక్షి గద్దించాలి, గుద్దాలి. శాశ్వతంగా నాకు ఏ పరిష్కారం లేదు, నువ్వే శరణ్యము అన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? వాళ్ళకి పరిచయం చేశాడు అన్నమాట అండి. పరిచయం చేశాడు. ఇంకా నిస్సహాయులు అయిపోయి నాకు ఏమీ లేదు అన్నప్పుడే దేవుడు అంటాం కదా, ఆరిపోయేది నా వెలుగు దీపమని ఏం చేశాడు? వెలిగించాడు. ఇంకా నిస్సహాయులు అయిపోను, నాకు ఏ ఆధారం లేదనుకున్నాను, సడన్గా దేవుడు ఎవరో ఒకరి ద్వారా నాకు సహాయం చేశాడని అంటూ ఉంటాం. అందువల్ల ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు ఈ గొర్రె పిల్ల దేవుడు ముందుగా నిశ్చయించిన సంకల్పాన్ని బట్టి మానవులకు పాప నివారణ చేయటకే ఆయన ఈ లోకానికి ఏం చేయవలసి వచ్చింది? రావాల్సి వచ్చింది. అయితే ఈయన గురించి కొంచెం వివరణ కావాలి మనకి. ఈయన గొర్రె పిల్లగానే ఉన్నాడా? మానవులకి పరిచయం చేసేటప్పటికి ఈయన తండ్రి అయినటువంటి దేవుని దగ్గర ఎలా ఉన్నాడో, ఈయన తండ్రి అయిన దేవుని దగ్గర దేవత్వముతో సమానముగా ఉన్నాడు ఈ గొర్రెపిల్ల. దేవునితో ఎలా ఉన్నాడో సమానం. దేవత్వము అంటే తెలుసు కదా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు. అంటే కొందరు మత్స్యాకుళ్ళు వాళ్ళకి ఈ పదాన్ని ఇంకా కొంచెం బలంగా ఉంటుందని త్రియాక దేవుడు అని అనుకున్నారు, అని అన్నారు. కానీ గ్రంథ ప్రకారంగా త్రియాక దేవుడు అనే మాట లేదు, దేవత్వము. అంటే ఇప్పుడు దేవత్వములో తండ్రితో సమానుడు, పరలోకంలో దేవునితో మహిమ అనుభవిస్తున్నవాడు ఈయన. యోహాను సువార్త 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూసినట్లయితే, యోహాను సువార్త 17వ అధ్యాయము 17, 17వ అధ్యాయము, తండ్రి లోకము పుట్టక మునుపు, అంటే యేసుక్రీస్తు ప్రభువారు లోకం పుట్టక ముందు దేవుని దగ్గర ఏం అనుభవిస్తున్నాడో మహిమ. ఆయన మహిమ అనుభవించేటువంటి వ్యక్తి, గొర్రెపిల్ల మాత్రం అనుకోకండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవుడితో సమానముగా ఉండుట విడిచిపెట్టకుండా భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ చూసారా, ఎవరితో సమానం? యేసుప్రభు వారు. అంటే యేసుప్రభు వారిని ఎప్పుడు తక్కువ చేయొచ్చా? చేయకూడదు. దేవునితో ఆయన ఎవరో ఈక్వల్, సమానుడు. సమానంగా ఉండే స్థితిని ఎవరైనా తగ్గించుకుంటారండి? ఎప్పుడప్పుడు అంటాం, అసలు తగ్గేదే ఏ విషయంలో? ఏ విషయంలో తగ్గేదిలే మీరు ఎప్పుడన్నా అన్నారా? మీ నోట ఆ మాట వచ్చిందా? అప్పుడప్పుడు మనం ఇళ్ళ దగ్గర కూడా తగ్గేదే లేదంటూ ఉంటాం, రైట్? నీవు వాక్య విషయంలో తగ్గకోకుండా నువ్వు ఉండొచ్చు. యేసు ప్రభు వారు తాను ఏం చేశాడు అంటే, తండ్రి దగ్గర ఉండేటువంటి సమానత్వాన్ని నేను ఎందుకు వెళ్ళాలి, నేను ఎందుకు తగ్గించుకోవాలి అనుకోలేదండి. ఒక మెట్టు తగ్గడం వల్ల మనం ఏం చిన్నవాళ్ళం కాము, చిన్నవాళ్ళం కాము. మరి యేసుక్రీస్తు వారు అంత స్థాయిలో వ్యక్తి మరి ఎందుకు తగ్గించుకున్నాడు? మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించి, ఇంకా ఉంది అక్కడ, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకుని. ఎందుకంట, మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణము పొందునంతగా, ఆయన శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను ఏం చేసుకున్నాడు. అందువల్ల ప్రియమైన దేవుని వారలారా, దేవుని దగ్గర మహిమను అనుభవించిన వ్యక్తి, దేవత్వంలో సమానమైనటువంటి వ్యక్తి, సృష్టి కలుగు చేసే టైంలో దేవునితో ప్రక్కన ఉండి సృష్టిని చేసిన వ్యక్తి ఈయన. అనేకసార్లు మనం చెప్పుకున్నాం, దేవుడు ఆర్డర్ చేస్తే క్రీస్తు ఏం చేశాడు? సృష్టిని చేశాడు. కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. ఇంకా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, కొలసీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, ఆకాశమందును భూమి యందు ఉన్నవైనను క్రీస్తు ద్వారానే అవి కలుగు చేయబడినవి అని అంటాడన్నమాట అండి. క్రీస్తు ద్వారానే అవి నియమించబడ్డాయి అని చెప్తూ ఉంటాడు. అందువల్ల ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏం ఆలోచన చేస్తున్నామంటే, లోకం పుట్టకముందు దేవుని దగ్గర ఉన్నటువంటి క్రీస్తు ఎటువంటి స్థాయిలో ఉన్నాడు అంటే, మహిమను అనుభవిస్తున్నాడు, దేవత్వంతో సమానంగా ఉన్నాడు, సృష్టికర్త స్థానాన్ని ఆయన
ఈక్వల్గా ఉన్నటువంటి వ్యక్తి ఎలాగొచ్చాడు ఈ లోకానికి? గొర్రె పిల్లగా వచ్చాడు, దరిద్రుడిగా వచ్చాడు, తగ్గించుకుని వచ్చాడు. ఎవరి కోసం? అది సంగతి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనము, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడు ఇండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తం ఆయన ఏమయ్యాడని ఉంది? దరిద్రుడయ్యాడు. అందువల్ల ఆయన తగ్గించుకుని వచ్చినట్లుగా కనపడుతుంది. తన భూనివాస కాలంలో దరిద్రతను అనుభవించాడండి. అప్పుడప్పుడు కొందరికి ఎంత ఉన్నా కానీ దరిద్రత అనుభవించడం తప్పదు. దరిద్రత అనుభవించే పరిస్థితి ఆయన స్థాయి అది. కానీ భూలోకంలో ఏమనిపించాడు? దరిద్రత అనిపించాడు. మీ నిమిత్తము దరిద్రుడు ఆయన అన్నాడు. ఎప్పుడన్నా నా కోసం ఇలాగ అయిపోయాడు నా తండ్రి అని ఎప్పుడన్నా పిల్లలు ఎప్పుడన్నా బాధపడ్డారా? నా కోసం నా తల్లి ఇలాగ అయిపోయిందని ఎప్పుడన్నా కూతురు బాధపడుతుందా? ఎప్పుడన్నా కూతురు బాధపడుతుందేమో. అలాగని కొడుకులు బాధపడాలంటే ఇప్పుడు వాళ్ళకి కోపం వస్తుంది, వాళ్ళు బాధపడతారేమో. ఏండి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆలోచన చేయండి. క్రీస్తు ప్రభు వారు ఏం చేశారంటే ఆయన్ని లోకానికి తండ్రి పంపించినప్పుడు శిశువుగా జన్మించాడు ఆయన. ఆయన శిశువుగా జన్మించి కల్వరి శిలువ మీద కుమారుడిగా ప్రత్యక్షమయ్యాడు. ఇవన్నీ మనం అర్థం చేసుకుంటానికి కొంచెం చాలా టైం పడుతుంది. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం ప్రకారంగా బైబిల్ తీయకుండా చెప్పండి. ఏలి అనగా మనకు శిశువు పుట్టెను. మనకి ఏం పుట్టిండు? శిశువు పుట్టెను. మనకి కుమారుడు. అంటే శిశువు పుట్టింది శిశువుగా, కుమారుడిగా ఎప్పుడు అనుగ్రహించబడ్డాడు? కల్వరి శిలువలో కుమారుడుగా మనకు అనుగ్రహించబడ్డాడు అన్నమాట అండి. కుమారుడిగా అనుగ్రహించబడినటువంటి ఆయన తన చివరి శ్వాస విడిచే వరకు కూడా ఆయనకి ఎక్కడైనా ఇల్లు ఉందా? రైట్. ఎక్కడ ఇల్లు లేదు. ఇక్కడ అందరికీ ఇల్లులు ఉన్నాయా? సొంత ఇల్లులు ఉన్నాయి, అద్దెంట్లు ఉన్నాయి. అద్దెంట్లో ఉన్నవాళ్ళు దేవుడు సొంత ఇల్లు ఇచ్చును గాక. ఇస్తారులేండి, ప్రార్థన చేసుకోండి. ఆయనకి ఎక్కడగా ఉండటానికి ఏం లేదండి. లూకాసు వార్త 9వ అధ్యాయము 58వ వచనము, సంగతి విడిచిపెట్టేశాను. అందుకు యేసు నక్కలకు బురియలను ఆకాశ పక్షుల నివాసములు కలవగానే మనుష్య కుమారుడు తలవాల్చుకున్నట్టుగా ఏమి లేదన్నాడు. స్థలం లేదు అంటే ప్రభు ఉండటానికి ఏమి లేదండి. ఒక మాటలో చెప్పాలంటే ఇల్లు లేదు. ప్రభువుకి ఇల్లు లేదు, నాకు ఇల్లు ఇచ్చాడు దేవుని స్తోత్రం అని ఎప్పుడన్నా అనుకున్నామా? ఇల్లు ఇచ్చినా కానీ కొందరికి ఏమనిపెద్ద తెలుసా? ఎందుకు వచ్చిన ఇల్లు ఇది, ఇందులో డబ్బులు ఉండలేదు, ఎందుకు వచ్చిన ఇల్లు సుందరంగా లేదు, చక్కగా కట్టలేదు అనుకునే వాళ్ళు ఉంటారు. అవి కూడా లేని వారు లేరా? దేవుడు నీకు ఇల్లు ఇచ్చాడు, చక్కగా కరెంట్ ఇచ్చాడు, మళ్ళీ టీవీ ఇచ్చాడు, ఇంకేమి ఇచ్చాడు? ఎన్నో ఉన్నాయి. మీరు లిస్టు రాసుకుంటే ఎన్నో ఉంటాయి. ఇవన్నీ ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం అని అంటారా? ప్రభు ఇవన్నీ ఇచ్చావు, ఇవన్నీ నేను అనుభవిస్తున్నాను, ఒకనాడు నాకు ఏమీ లేవు ప్రభు, ఒకప్పుడు ఏమీ లేవు ప్రభు. కనుక ప్రభుకి ఏమీ లేవు, ఇల్లు లేదు. పోనీ ఇల్లు అంటే లేదులేండి, ఎప్పుడైనా ఆయన జేబులో డబ్బులు ఉన్నాయా? ఎప్పుడు ఆయన జేబులో పైసలు లేవు. ఒక రోజుని జనవరి నెలలోనూ అనుకుంటా, డిసెంబర్ నెలలోనూ ఒక యవనస్తురాలు అంటే వివాహం అయిన తర్వాత ఆవిడ వచ్చి, అయ్యగారు ఇదిగో ఈ నెలలో మీకు కొంచెం ఖర్చు ఉంటుంది కదండి, మీ పర్సనల్గా ఇదిగోండి అని కొద్దిగా సమ్ అమౌంట్ నాకు అందించింది. ఎందుకంటే ఉండవా, సేవలో ఉన్నటువంటి వారికి ఉంటారు. మీరు అనుకున్నటువంటి సేవకులు వేరుగా ఉంటారు, వాళ్ళకి అబ్బో ఐశ్వర్యవంతులు ఉంటారు, వాళ్ళకుంటాయి. ఈయన ఎలా ఉన్నాడో చూడండి. మత్తయి సువార్త 17వ అధ్యాయము 24వ వచనం, వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరశేకులను పన్ను వసూలు చేయవారు పేతురు వద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరశేకులు చెల్లింపడాన్ని అడుగగా చెల్లించిన నేను.
అతడు ఇంట్లోనికి వచ్చి మాట్లాడక మునిపి యేసు ఆ సంగతి ఎత్తి, సీమోనా, నీకేమి తోచున్నది? భూరాజులు సుంకమును పనును ఎవరి యొద్ద వసూలు చేదురు? కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగాను. అతడు అన్యుల యొద్దనే అని నన్ను చెప్పగా, యేసు అలాగైతే కుమారులు స్వతంత్రులు అయినను మనము వారికి ఏం కలుగజేయకూడదు? అభ్యంతరం కలుగజేయట్లు నీవు మన ఇంట్లోకి వెళ్ళి బీరువాలో డబ్బులు ఉంటాయే తీసుకొచ్చి ఇచ్చి అన్నాడా? అక్కడ ఏముందో చెప్పండి. దాని అర్థం ఏంటి? క్రీస్తు ప్రభువుకి ఏమి లేవు. మరి నీ బీరువాలో డబ్బులు ఉన్నాయిగా, నీ అకౌంట్లో బ్యాలెన్స్ ఉంది కదా, దేవునికి స్తోత్రమే కదా. దేవ నాకు ఇచ్చావు, ప్రభుకి ఏమీ లేదు. అయినా కానీ మన పరిస్థితులు చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 31వ వచనం. ఆలోగా శిష్యులు, బోధకుడా, భోజనము చేయమని ఆయనను వేడుకొనిరి. అందుకైన, భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉన్నదని వారితో శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనా తెచ్చినేమని ఒకరితో ఒకడు చెప్పుకొని వీళ్ళు భోజనానికి తొందరపడ్డారు. కానీ ఎప్పుడైనా భోజనానికి తొందరపడ్డా? పడలేదు. అంటే రేపటి భోజనము నాకు లేదు ఎలాగో అని ఏం చేయలేదు, ఆయన చింతించలేదు. మనకైతే నెలకు సరిపడగా రైస్ ప్యాకెట్ ఇంట్లో ఉంటుంది, పప్పులు ఇంట్లో ఉంటాయి, మా విజయ అన్నట్టు ఇంకేముంటాయి, అపరాలన్నీ నెలకు సరిపడగా ఏం చేసుకుంటాం, అవసరమైతే సంవత్సరాలు కట్ట. నిజంగా అటువంటి ధన్యత ఇస్తే దేవుడికి స్తోత్రం. ఏమండి, పాపం మొన్న ఎవరో రైస్ ప్యాకెట్ అప్పుడే ఓపెన్ చేసిందట. ఇదిగోండి అయ్యగారు, మేము గృహదర్శనానికి వెళ్ళాం, ఈ రైస్ ప్యాకెట్లో మొట్టమొదటి మీకు అని కొద్దిగా ఇచ్చారు. అప్పుడు 15 కేజీల డబ్బా తెచ్చుకుందట, ఆయిల్ డబ్బా. ఇదిగోండి మీ కొరకు కొద్దిగానే క్యాన్లో. దేవుడు మనకు అన్నీ ఇస్తూ ఉన్నాడు. ఒక నిజముగా అటువంటి పరిస్థితి ఒక లేకపోతే దేవుడు మీకు ఇచ్చును గాక. ఒక నిజంగా అనుభవిస్తే దేవునికి ఎప్పుడు నిత్యం. ఆయనకి ఇల్లు లేదు, డబ్బు లేదు, కనీసం రేపటి భోజనం కోసం కూడా ఆయన ఏం చేయలేదు, ఆలోచన. శిష్యులైతే గబగబా వెళ్ళిపోయి పక్క ఊరు వెళ్ళిపోయి ఏం తీసుకొచ్చారు? భోజనం తీసుకొచ్చారు, ఆకలేస్తుందేమో అని. కానీ దానికోసం ఆలోచన చేయలేదు. అక్కడ ఒక వ్యక్తికి ఏం చెప్తున్నాడు? సువార్త చెబుతూ ఉన్నాడు. సిచ్యువేషన్ అది. అంత దరిద్రతో అనిపించాడండి, అంత దరిద్రం అనిపించాడు. ఈయనను ఇటువంటి స్థితి అనుభవిస్తూ ఆయన దగ్గర ఉన్నటువంటి శిష్యులకు ఇలా బోధించాడు. ఎలా బోధించాడో తెలుసా? ఆయన జీవించి బోధించాడా, నేర్చుకుని బోధించాడా? జీవించాడు ఆయన. మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూస్తే, అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చేనను, ఏమి ధరించుకుందామని మీ దేహమును గూర్చేనని ఏం పడకండి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో 34 వరకు మీరు రాసేసుకోవచ్చు. ఇవన్నీ మనం ఆలోచన చేసినట్లయితే ఆయన ఏమైతే బోధించాడో అలాగే ఆయన జీవిత దినాల్లో కూడా గడిపడండి. నిజంగా గొప్ప మహానుభావుడు మాట అండి. ఏంటి, ఆయన భూనివాస కాలం అంతట్లో కూడా ఆయన సంపాదించుకున్న ఆస్తి ఒకే ఒకటండి. ముగింపుకు వస్తుంది పాఠం. ఆయన సంపాదించుకున్న ఆస్తి ఒకటండి. ఇల్లు లేదు, ఏమండి, ఆస్తి ఎక్కడ విడిచిపెట్టలేదు. ప్రారంభంలో మీకు చెప్పాను, ఈ టాపిక్ ప్రారంభించినప్పుడే, ఏమండి, యేసుక్రీస్తు ప్రభు నిజంగా భూమి మీద జీవించాడా అనే ప్రశ్నకు, ఆయన భూమి మీద జీవించుంటే ఒక ఇల్లైన జ్ఞాపకంగా ఉండాలి, ఆయన వదిలిన వస్తువులైన జ్ఞాపకం ఉండాలి, ఆయన కుటుంబస్తులు ఎవరైనా ఉండాలి, కనీసం ఆయన ఎముకలైనా ఉండాలి. ఏమీ లేవు కాబట్టి ఆయన జీవించాడా లేదనే సందేహవాదులు, నాస్తికులు ఈనాటికి కూడా ప్రశ్న వేసేటువంటి వారు లేకపోలేదు. ఈ పాఠంలో అనేక సంగతులు మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాము. యేసుక్రీస్తు ప్రభు వారు తాను ఈ లోకంలో ఏమీ లేకపోయినా తాను సంపాదించినటువంటి, తన జీవితకాలం అంతట్లో సంపాదించుకున్న ఆస్తి ఒకే ఒకటండి. అది ఆయన దేహంలో ప్రవహించేటువంటి రక్తం. ఆయన దేహంలో ప్రవహించే రక్తం అండి. ఈ రక్తం ఎటువంటిదో తెలుసా? ఈ రక్తం ఎటువంటిదో చెప్పకముందు కొన్ని సంగతులు చెప్పి అప్పుడు నేను చెప్తాను. క్రీస్తు ప్రభు యొక్క రక్తం అండి. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చేటప్పటికి
చాలా అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఎవరి అధికారం చలామణి అవుతుంది? వెరీ గుడ్, బాగా చెప్పారు. అపవాది యొక్క అధికారము చలామణి అవుతుంది అత్యున్నత స్థాయిలో. అపవాది యొక్క అధికారం చలామణి అవుతుందండి. అంటే క్రీస్తు యొక్క ఏమి లేదండి, అధికారం లేదండి. క్రీస్తుకి అధికారం లేదండి. క్రీస్తుకి అధికారం లేదండి. అంధకార సంబంధమైనటువంటి ఏలుబడి ఉందండి. అప్పుడు చీకటి ఏలుబడి చేస్తుంది. అంటే చీకటి అంటేనే పాపం అండి, అపవాది అండి. అపవాది ఏలుబడి చేస్తున్నాడండి. ఏమండి, ఎటువంటి స్థాయికి వెళ్ళిపోయిందంటే పాపము పర్వత శిఖరాలను అధిగమించి తారాస్థాయికి చేరిపోయిందండి పాపం ఆ రోజుల్లో. ఎవరు వచ్చేటప్పటికి? క్రీస్తు వచ్చేటప్పటికి. మరి ఆయన వచ్చేటప్పటికి అటువంటి స్థాయిలో ఉంటే, ఒక ఇల్లు లేనోడు, ఒక గొప్ప పరిస్థితి లేనోడు, వెనకాల బ్యాక్గ్రౌండ్ లేనోడు ఎవరైనా మాట చెప్తే సమాజం వింటదండి? విందండి. నీ వెనకాల ఒక 10 మంది ఉంటే సమాజంలో నీకేంటి? గౌరవం. నీ వెనకాల గొప్ప ఆస్తి ఉంటే నీ మాటకి ఏమిస్తారు? విలువిస్తారు. మరి ఏసుకి ఏముంది? ఇప్పుడు దాకా చూసింది అదే కదా, ఏమీ లేదని చూసాం కదా. మరి ఏమీ లేని ఆయన తాను సంపాదించినట్టు తన భూనివాస కాలంలో అంతట్లోనూ సంపాదించిన ఆస్తి ఒకే ఒకటని చెప్తుంది గ్రంథం. అదేంటంటే ఆయన దేహంలో ప్రవహించే రక్తం. ఈ రక్తము దారపోసే సమయానికి అత్యున్నత స్థాయిలో ఏదుందే పాపం ఏలుబడి చేస్తుంది, అపవాది ఏలుబడి చేస్తూ ఉన్నాడు అన్నమాట. అది ఆ స్థాయి. అటువంటి సమయంలో అపవాదితో వాడి అధికారం కింద అనేక మంది ఉన్నారు కాబట్టి అపవాదితో పోరాడినటువంటి వ్యక్తి ఆనాటి సమాజంలో ఎవరు లేరు. ఒకే ఒక వ్యక్తి ఆ అపవాదితో ఏం చేశాడు? పోరాడాడు. ఎవరైనా? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు అలా పోరాడుటలో 10 మంది, 100 మంది, 1,00,000 మంది పాపం వైపుకి వెళ్ళిపోయినప్పుడు ఇతను ఒక్కడే నీతిమంతుడిగా ఉండగలడా? నలుగురితే మనం అని అంటుంది కదా ఈ సమాజం, అందరితో పాటు మనం అని అంటున్నాం కదా. మరి ఇంతమంది పాపము ఏలుబడి చేస్తున్నప్పుడు ఇతను ఒక్కడే పోరాటం చేస్తున్నప్పుడు ఈ పోరాటంలో ఎక్కడైనా కానీ నువ్వు తప్పు చేశావు అని అపవాది అంటాడేమోనని తనలో ప్రవహించేటువంటి తన ఆస్తిని ఎక్కడ పాపము లేకోకుండా ఏం చేసుకుంటూ వచ్చాడు? కాపాడు. ఏంటండి అసలు? ఏమో ఎవరైనా పాయింట్ చేస్తారేమో, ఏలేటి చూపిస్తారేమో. నాలో ప్రవహించేటువంటి రక్తం నిర్దోషంగా ఉండాలి. ఇది దేవుని యొక్క అనాది సంకల్పం కదండి. అమూల్యమైన నిర్దోషమైనటువంటి గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు ఏం చేయబడాలా? విమోచించబడాలని దేవుడు భవిష్యత్తును ఆలోచించి క్రీస్తు నియమించడం చూసాం కదా. అలా పోరాడేటువంటి వ్యక్తి ఒకే ఒక ఆయనండి, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇంతకీ ఆ పోరాడినటువంటి ఆయన భూమి మీదకి ఆయన ఆస్తిని ఏంటని చెప్పుకున్నాం? ఆయన రక్తం. ఆ రక్తం అనే ముందు ఇంకో మాట అంటే బాగుంటుందండి, మనందరికీ కూడా ఆ మానాలి. ఆయన పావన పుణ్య రక్తం. ఆయన పావన పుణ్య రక్తం అండి. అసలు అప్పుడప్పుడు అంటాం, ఎవరినన్నా మంచి వ్యక్తులను చూసి అలా కాళ్ళు కడిగిన నీళ్లు పోసుకోవనుకో అంటాం అంతే. కానీ ఈయన పావన పుణ్య రక్తం ఈవేళ నువ్వు తాగుతున్నావంటే ఈయన పావన పుణ్య రక్తం నీ పాపాలను కడిగిందంటే అసలు ఏంటండి? అసలు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదామండి. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు, అంటే మనకులాగానే బలహీనతలు ఉన్నాయంటే ఆయనకి కూడా బలహీనతలో సమానుభావం లేనివాడు కాడు, కానీ సమస్త విషయములోనూ మనవలే శోధింపబడినను. ఎన్ని శోధనలు వచ్చినా కానీ ఆయన ఎందులో పడలేదండి. మనమైతే ఏమవుతాం? ఎన్నిసార్లు పడిపోలేదండి? మనం పడిపోలేదా? తినొద్దన్నే తిన్నాం, మాట్లాడొద్దన్నే మాట్లాడాం, వెళ్ళకూడదన్న చోట్లకి ఏం చేసాం? వెళ్ళాం. మరి ఎన్నిసార్లు పడిపోయాం? లెక్కెట్టుకుంటే ఎన్నోసార్లు ఉంటాయో. కానీ ఆయన ఎక్కడన్నా జారిపోయాడా? ఎక్కడైనా పడిపోయాడండి? పడిపోలేదండి. 7వ అధ్యాయంలోనే ఇంకొక మాట ఉంటుంది, 26వ వచనం. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు,
పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. అందరూ ఒక ఎత్తు అయితే ఈయన ఒక ఎత్తండి. పరిశుద్ధులను పాపుల్లో చేరలేదు ఆయన. అంత గొప్ప మహనీయుడండి ఈయన, అంత గొప్ప మహనీయుడండి. ఏండి ఇటువంటి సాటి లేని మహత్తరమైన తన సంపాదన పూర్తిగా కల్వరి సిలువలో ఎవరికి దానం చేసేసాడు? మానవ జాతికి ఏం చేశాడు? దానం చేశాడు. తన సంపాదన అంతా కూడా ఇందాక చెప్పింది ఏంటి? తన సంపాదన ఏంటి? తన దేహంలో ప్రవహించే ఆ సంపాదన అంతా ఎక్కడ దారబోసాడు? ఆ నిలువ కొయ్య అడ్డకొయ్య. వాస్తవమా కదా? తన ఆస్తి అంతా అక్కడే పోషించాడండి. ఎన్ని సంవత్సరాలు అయితే దాన్ని కాపాడుకుంటూ వచ్చాడో తన పావన పుణ్య రక్తం అంతా కూడా ఆ సిలువలో దారపోషించాడండి. మహనీయుడండి. ఏమండి మానవ జాతికి దానంగా ఇచ్చేసాడు. దానం అంటే ఏంటండి? దానము అంటే దానము అంతేనా? ఫ్రీగా ఉచితంగా ఇచ్చింది. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, మగపిల్లలు మీరు ఎవరు మాట్లాడవసరం లేదు. నేను తాడినాడవాళ్ళ ఇంట్లోకి దానంగా వచ్చాను అన్న వాళ్ళు ఇక్కడ చేతులు ఎత్తాను. నా మాట అర్థం కాలేదా? వచ్చారా రాలేదా? ఓకే రైట్. ఇప్పుడు వివాహమైన వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? నేనున్నాను. పురుషులు ఎవరున్నారు అంటున్నాను? సన్నిబాబు, సినిమా మాస్టర్, రంగారాజు. ఇప్పుడు కేవలం పురుషుల్ని అడుగుతున్నాను. ఏమండి పురుషులను అడుగుతానండి. ఈ వచ్చి నుంచి చదివాక అడుగుదాం. సామెతల గ్రంథము 19వ అధ్యాయము. సామెతల గ్రంథము 19వ అధ్యాయము. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనమండి. గృహమును విత్తమమును పితరులు ఇచ్చిన స్వాస్యము. ఇప్పుడు చదవండి, ఆడవాళ్ళు చదవకండి. సుబుద్ధి గల భార్య. ఇప్పుడు చెప్పండి పురుషులు, నా భార్య నాకు దానం అన్నవాళ్ళు ఎవరైనా గ్రంథంలో ఉందా లేదా మాట? రేపు పొద్దున్న ఈ కుర్రోళ్ళకి పెళ్ళిళ్ళు చేసిన తర్వాత స్టేజ్ మీద ఏమంటారు తెలుసా? అంతా అయిపోయిన తర్వాత ఫీజు అది ఇచ్చేస్తారు. అయిపోయిన తర్వాత ఏమంటారు తెలుసా? అయ్యగారు ఈవేళ నా భార్య దేవుడు నాకు ఎలా ఇచ్చాడు? దానముగా ఇచ్చాడు. ఇది ఆల్రెడీ అందించవలసినవి అందేస్తాయి కదా అప్పటికి. కనుక ప్రియమైన దేవుని వర్లారా, కనుక ఆయన పావన పుణ్య రక్తం మానవ జాతికి ఎలాగిచ్చేసాడు? ఆయన దానంగా ఇచ్చేసాడు. ఇంక తిరిగి ఆయన తీసుకోడు. ఆయన తీసుకునేది కాదండి, అది అమూల్యమైనది. అది ఆయన రక్తానికి మానవ భాషలో విలువ కట్టలేమంటండి. మానవ భాషలో విలువ కట్టలేమంట. ఎవరైనా పిల్లలు చక్కగా ఉన్నారనుకోండి, చంటి పిల్లలు రాగానే ఎవరితో పోలుతాం? దేవునితో పోలుతాం. ఇంకా లోకంలో ఉన్న వస్తువులతో దేనితో పోలుతాం? బంగారం. నా బంగారం 3 సంవత్సరాల దాకా 4 సంవత్సరాల తర్వాత మొత్తం బెత్తమే. బంగారం ఏముండదు, బంగారం అంట. కనుక ప్రియమైన దేవుని వల్లారా, అది అమూల్యమైనటువంటిది. ఆయన రక్తం మానవ భాషలో వెలకట్టలేనటువంటిదండి. ఏమండి అది ఆయన ఈ భూలోకంలో కార్చి తన భూనివాస కాలాన్ని ముగించి తన చోటికి ఆయన వెళ్ళిపోయారండి. మానవ జాతికి ఆయన ఇచ్చినటువంటి మహా గొప్ప దానం ఇది. అయితే ఈ ప్రసంగం ముగించక ముందు ఒక మాట మీకు చెప్పాలి. తన భూనివాస కాలం రుజువుగా క్రీస్తు విడిచి వెళ్ళింది ఆయన అమూల్యమైన రక్తమే. కానీ ఆ రక్తం 2 రుజువులను ఉనికిలోకి తీసుకొచ్చింది. 2 రుజువులను ఉనికిలోకి తీసుకొచ్చింది. దాన్ని ఏమంటామంటే ట్యాంగిబుల్ ప్రూఫ్స్ అంటాం. అంటే దాని అర్థం ఏంటంటే మీకు తెలుగులో చెప్తాను. కాగితాలు పూర్వకంగా భౌతికంగా చూస్తూ రుజువు చేసుకునేలాగా ఉండే సాక్ష్యం. అంటే మీకు అర్థమవటానికి ఒక మాటలో చెప్పాలి అంటే లోకవ్యాప్తంగా
ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఇంట్లో లభించేటువంటి ఒక పుస్తకం ఉంది. ఇది ఎవరైనా దీన్ని చెరిపేయగలరా? అది రాంగేల్ ప్రూఫ్స్ అంటే. ఇది ఎవరు ఈ పుస్తకాన్ని మీరు పేజీ తిరగానే ఇక్కడ ఏముంటుందో తెలుసా? ఈ పుస్తకము దేనికి కాదు, అమ్మకమునకు కాదు. ప్రతి ఇంట్లోకి వెళ్ళాలి ఇది సుమారు దాదాపు 2009లోనే 7 లక్షల కాపీ 2009లోనే 7 లక్షల కాపీలు వేశారు దీన్ని. 2009లో 7 అంటే ఎంత ప్రపంచానికి ప్రతి ఇంటికి వెళ్ళాలండి ఇది క్రొత్త నిబంధన. ఇది స్థిరంగా ఉండిపోయింది. ఇందులో రాసినటువంటి పుస్తక మాటలో ఎవరైనా చెరపగలరండి? ఇది కొత్త నిబంధన ఉనికిలోకి తీసుకొచ్చిందండి ఆయన శిలువ రక్తం, ఆయన పావన పుణ్య రక్తం. క్రొత్త నిబంధన రక్షణ సంకల్పం అంతా ఇందులో ఉంది. క్రొత్త నిబంధన ఎవరికైనా బైబిల్ లేదనుకోండి, చదవలేరు అనుకోండి, పెద్ద బైబిల్ తెచ్చుకోలేరు అనుకోండి, కనీసం చేతిలో ఏ బైబిల్ ఉండాలా? క్రొత్త నిబంధన ఉండాలండి. ఈ బుక్ ఇది నా ప్రసంగానికి అవసరమని నేను రాత్రి బుక్ ఎక్కడుందని వెతుక్కుంటే దొరికింది. క్రొత్త నిబంధన ఆయన పావన పుణ్య రక్తము ఉనికిలోకి, అమూల్యమైన రక్తము ఉనికిలోకి తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి ప్రూఫ్ ఇదే. ఇంకా ఇందులో ఉన్నటువంటిది ఇది ఎలా రాయబడిందో మీకు అర్థమైతే ఇది చెరిగిపోదంటానికి మీకు తెలుస్తుంది. ఇది చెరిగిపోయేది కాదంటానికి తెలుస్తుంది. మత్తయి సువార్త, క్షమించండి, లూకా సువార్త 22వ అధ్యాయము, లూకా సువార్త 22వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతున్నాం. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నె పట్టుకుని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుతున్న, అదండి, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుతున్న నా రక్తము వలనైనా, ఇది రక్తంతో ఏం చేయబడింది? ఈ నిబంధన వచ్చిందా లేదా? అదండి మరి ఆయన పావన పుణ్య రక్తం తీసుకొచ్చింది, ఉనికిలోకి తీసుకొచ్చిన మొదటి ప్రూఫ్ ఇది, సృజించగల ప్రూఫ్ ఇది, ఎవరు కాదనలేని రుజువు ఇది. రెండోది ఏంటంటే క్రీస్తు రక్తం వల్ల ఏర్పడినటువంటి వన్ అండ్ ఓన్లీ క్రీస్తు ప్రభు యొక్క సంఘం. ఆయన రక్తం వల్ల ఏర్పడిన సంఘం అది. మిగిలిన సంఘాలు అనేటువంటి యేసు రక్తం వల్ల ఏర్పడినవి కాదండి. అపోస్తలుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము, అపోస్తలుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 28వ వచనమండి. ప్రభువు స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం అన్నాడు. చూడండి, అంటే ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రక్తంతో సంపాదించినటువంటిది మరొకటి ఏంటండి? సంఘమండి. 2 చెప్పాను నేను. ఆయన రక్తం ఉనికిలోకి తీసుకొచ్చిన 2 సంగతులు చెప్పాను. లోకవ్యాప్తంగా ప్రతి ఇంట్లో లభించేటువంటి క్రొత్త నిబంధన. మీ ఇంట్లో కొత్త నిబంధన ఉందా? మా ఇంట్లో 2 బైబిల్ 2 నిబంధనలు కలిపింది ఉందన్నారా? దేవుని స్తోత్రం. అసలు బైబిల్ లేదనుకోండి, మీ బంధువులు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏ నిబంధన ఇవ్వండి? క్రొత్త నిబంధన అన్న ఇవ్వాలి మనం. ఇది ఉండాలి ప్రతి ఇంట్లో. ఈ నిబంధనలు దేని ద్వారా ఏర్పడింది? ఇప్పుడు చదివారు మీరు, రక్తము వలనైనా క్రొత్త నిబంధన. రెండోది ఆయన స్వరక్తముతో సంపాదించిన సంఘమండి. అందువల్ల ప్రియమైన దేవుని వాళ్ళారా, క్రీస్తు ప్రభు యొక్క రక్తం యొక్క ప్రభావము మనస్సాక్షికి దోషారోపణ చేస్తూ ఉంది. కాబట్టి జంతు బలులు ఇస్తూ ఉంటుండగా పాపం చేస్తున్నారు, జంతు బలులు ఇస్తున్నారు. మనస్సాక్షి ఏం చేస్తుంది? ఒరే నువ్వు ఆల్రెడీ ఏం చేస్తున్నావో పాపం చేయాలి. ఇలా మనస్సాక్షి ఎప్పుడైతే గద్దిస్తుందో, గద్దించిన తర్వాత ఇలా కాదు, నాకు శాశ్వతమైనటువంటి పరిష్కారం కావాలి అని వీళ్ళ మనసులో కలిగే వరకు కూడా ఏ బలులు నడిచినాయి? పాయింట్ అర్థమైంది మీకు? జంతు బలు నడుస్తూ వచ్చినాయి. వీళ్ళు ఎప్పుడైతే ఇంకా మాకు దీని ద్వారా శాశ్వత విముక్తి కావాలి అని అనుకున్నారో, అప్పుడు ఎవరిని పరిచయం చేశాడు తండ్రి? ఇదిగో లోక పాపను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. నీ మనస్సాక్షికి శుద్ధీకరణ జరగాలి అంటే కనుక శాశ్వతమైనటువంటి శుద్ధీకరణ హృదయంలో ప్రోక్షింపబడాలి. రక్తం అయితే పైన జిమ్తే కాదండి. చాలామందికి శుద్ధ జలాలు దింపుతారు పైన, ఏదో పాపకర్మ అని ఏదో జిమ్తారు కదా, గోదావరి నీళ్ళు తెచ్చి జిమ్తారు కదా. ఇప్పుడు ఇంతకీ పైన శుభ్రంగా కొత్త బట్టలు వేసుకున్నావో, మళ్ళీ ఆ పురోహితుల దగ్గరికి వెళ్ళి ఏం జిమ్మించుకుంటావు? నీళ్ళు జిమ్మించుకుంటావు. అంటే శుద్ధి అయిపోయిందా?
లోపల ఉన్నటువంటి హృదయం ఏమవ్వలేదు. గోమూత్రం కూడా చెల్లించుకుంటారంట. ఏమో అందులో ఏమున్నదో మీకు ఇప్పుడు అర్థమైపోయింది. జంతువులు, ఎడ్ల యొక్క, మేకల యొక్క రక్తము మనుషుల పాపాలను ఏం చేయదు. ఇంకెందుకు ఆ గోమూత్రము? ఇంకెందుకండి జంతు రక్త బలులు? ఆయన పావన పుణ్య రక్తము కోసము ఎదురు చూసి నువ్వు ఎలా కావాలి అని ఖచ్చితంగా మానవ జాతి కూర్చున్న రోజుని క్రీస్తుని ఏం చేశాడు సమాజానికి? ఇదిగో లోక పాపను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లని పరిచయం చేశాడు. ఆ గొర్రెపిల్ల యొక్క రక్తం ఆయన దేహంలో ప్రవహించేటువంటి రక్తమే ఈ లోకంలో ఆయన సంపాదించిన ఆస్తి. ఏమి లేదు ఆయన చెప్పాను నేను. రేపు భోజనం కోసం ఏం చేయలేదు ఆయన, ఆలోచన చేయలేదు. నాకు ఇల్లు లేదని ఏం చేయలేదు ఆయన, జేబులో డబ్బులు లేవని ఏం చేయలేదు, ఆలోచన చేయలేదు. అలాగని తన శిష్యులతో ఉన్న వాళ్ళకి కూడా అదే పాఠాన్ని చెప్పాడా? మీరు ఎలాగ ఉండాలని ఎలాగుంటారని చెప్పాడా? ఆయన ఎలా బోధించాడు అలాగే ఆయన జీవించాడండి. చివరిలో ఆయన చేసినటువంటి ఆ పావన పుణ్య రక్తం పాపాన్ని శుద్ధి చేసి హృదయాలను ఏం చేసింది తెలుసా? కల్మషం లేకుండా చేసింది. ఆ రక్తం హృదయానికి. చివరిగా మాట చదవండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19 నుంచి రావాలి. వాస్తవానికి అవన్నీ నేను విడిచిపెట్టేసి 21కి వచ్చాను. దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు కనుక మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన అదండి హృదయాలకు చేయబడి ఈ రక్త ప్రోక్షణ తొలిసారిగా పాపక్షమాపణ నిమిత్తము క్రీస్తు యేసులోనికి ఎవరైతే మారు మనసు పొంది బాప్తిసం పొందుతారో వాళ్ళ హృదయాల్లో ఈ రక్తం ఏం చేస్తూ ఉంటుందో తెలుసా? పాప క్షమాపణ జరుగుతూ ఉంది. అలాగే మీకు ఎప్పుడో జరిగిపోయింది. ఇక్కడ బాప్తిసం పొందిన వాళ్ళందరికీ కూడా మీరు ఇప్పుడు చెప్తున్నారు కానీ మేము చాలా సీనియర్ ఈ విషయాలు అనేవాళ్ళు కూడా ఇక్కడ లేకపోలేదు. ఎందుకని మీ హృదయాలకు ఆల్రెడీ ఈ రక్తం ఏం చేసింది? ప్రోక్షణ చేసింది. పూర్తిగా మనస్సాక్షి దోషారోపణ లేకుండా అయ్యింది. ఒకవేళ నిజంగా ఇంకా దోషారోపణ చేస్తే ఏమి ఇబ్బంది లేదండి. ఆయన వాక్యంతో శుద్ధి చేసుకో. ఇప్పుడు ఇంకా ఎవరైనా నా పాపములకు శుద్ధి జరగాలని అనుకుంటే కనుక, నీ హృదయాలకి ప్రోక్షణ రక్తం కావాలనుకుంటే కనుక దానికి సాదృశ్యంగా ఏం జరగాలో తెలుసా? పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనమండి. దానికి సాదృశ్యమైన బాప్తిసం ఇప్పుడు మిమ్మును రక్షించును. అది ఏదనగా అది కూడా గుర్తుపెట్టుకోండి. శరీర మాలిన్యము తీసివేయట కాదు కానీ యేసుక్రీస్తు పునరుత్థానములో దేవుని విషయమైన నిర్మలమైన ఎలా చూడండి ఒకసారి. మనస్సాక్షి నిర్మలంగా లేదనుకో నిద్ర అడద్దా? రోజు పాపం చేసేస్తున్నావో, కోడినో మేకనో ఎత్తున్నావో, మళ్ళీ పాపం చేసేస్తున్నావో, మనస్సాక్షి లోపల ఏమంటుంది? ఒరే నువ్వు కోడిమని ఎత్తున్నావు కానీ ఆల్రెడీ మళ్ళీ ఏం చేస్తున్నావురా? పాపం చేస్తున్నావు. లోపల ఏం చేస్తుంది? నిర్మలమైన మనస్సాక్షి కావాలంటే దానికి సాదృశ్యమైన బాప్తిసం నిన్ను ఏం చేస్తుంది? రక్షిస్తుంది. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, క్రీస్తు ప్రభు యొక్క రక్తం ఉనికిలోకి తెచ్చిన ఇంకా అనేకమైన సంగతులు ఉన్నాయి. కానీ నా పాఠాన్ని ముగించాలి. అలా నేను సీరియస్గా మాట్లాడుకుంటూ వెళితే అనేకమైనటువంటి పాఠాలు ఇందులో నుంచి ఈ యొక్క సబ్జెక్టులో నుంచి మనం మాట్లాడుకోవచ్చు. కానీ ఈరోజు ఈ టాపిక్కి ముగింపు అవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఆయన పావన పుణ్య రక్తము తెచ్చినటువంటి 2 సంగతులు ఉనికిలోకి తెచ్చిందని చెప్పాను. ఒకటి ఏంటంటే లోకవ్యాప్తంగా ప్రతి ఇంట్లో లభించే క్రొత్త ఆ నిబంధన మనుషులు రాసిందని అనుకోకు. ఆయన రక్తంతో ఏం చేయబడింది? ముద్రించబడింది. రెండవది ఆయన రక్తంతో సంపాదించిన క్రీస్తు ప్రభు యొక్క సంఘం అటండి. కనుక ఆ సంఘంలో నువ్వు ఉండు. ఆ పాపము శుద్ధి చేసుకుని క్రీస్తు ప్రభు యొక్క రాజ్యములు ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని మాటలు హెచ్చరించుకుంటూ ఇంతటితో మూసిన అందరూ కొందనాలండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరమందు ఆశ్రయుడైన తండ్రి, క్రీస్తు ప్రభు యొక్క రక్తము ఉనికిలోకి తీసుకొచ్చిన టాంజిబుల్ ప్రూఫ్స్ ఎవరు